అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, ఇప్పుడు నేను కారపొడి వేస్తున్నాను 3 రకాలు. ఇది శనగపప్పు అనమాట. శనగపప్పు పొడి వేస్తున్నా. దాంట్లో కొంచెం వేసంగాయ గుళ్ళు ఒక చరడు వేసాను, చిన్నులపై కారం, జీలకర్ర ఆల్రెడీ వేసాను అనమాట. ఇది ఫ్రెండ్స్, దీన్ని మిక్సీ పట్టుకోవటమే. అయితే నేను డైరెక్ట్గా గొడ్డుగారం వేసాను. విడిగా అయితే ఎండుమిరపకాయలు వేయించేసి దాన్ని వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది. ఇదనమాట ఫ్రెండ్స్. ఇక్కడ శనగపప్పు పొడి పట్టాను అనమాట. ఇదిగోండి, వేయించే ఎండుమిరపకాయలు వేసి పడితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కారం వేస్తున్నా, గొడ్డు కారం. ఇప్పుడు వేసనకాయ గుళ్ళు పొడి పడుతున్నాను అనమాట. వేసనకాయలు కొంచెం వేయించిన శనగపప్పు, జీలకర్ర, ఉప్పు, కారం వేసాను. దీంట్లో ఇప్పుడు చిన్నులపాయలు వేయాలన్నమాట. చిన్నులపాయలు వేస్తున్నాను. ఇట్లా కూరల్లో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేయడమే. ఉప్పు ఆల్రెడీ అన్నీ వేసేసాను. ఉప్పు పొడిని వేసేటప్పుడు ఒకేసారికి మిక్సీ గ్రైండ్ చేయకూడదు అనమాట. మధ్య మధ్యలో వేసి ఆపుతూ ఇలా కలుపుకోవాలి, లేదంటే ఇట్లా గడ్డలు. ఎందుకంటే వేసనగా పప్పుల్లో నూనె ఉంటుంది కదా, అంత ముద్దగా అయిపోతుంది అనమాట. పొడి పొడిగా రావాలంటే మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. పొడులు రెడీ అండి. ఇది శనగపప్పు పొడి, ఇది వేరుశనగపప్పు పొడి. అది సంగతి. ఇప్పుడు మూడో పొడి వేయించాలన్నమాట. అదేదో తెలుసు అందరికీ, ఇడ్లీ కారపొడి. అది వ్యూస్ చూడండి. ఇప్పుడు మూడో కారపొడి రెడీ చేస్తున్నాను, ఇడ్లీ కారపొడి. దీంట్లో మినపగుళ్ళు, పచ్చిపప్పు, ధనియాలు వేసానమాట. ఇప్పుడు దీంట్లో రిమైనింగ్ ఇవి కూడా వేసేస్తున్నా. మెంతులు, జీలకర్ర, కొంచెం ఆవాలు. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఇడ్లీ కారపొడికి ఎండుమిరపకాయలు వేయించాను. ఓ 2 స్పూన్లు నూనె వేసా. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఆ పప్పు ఇవి కలిపేసి ఉప్పు కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకోవడం. ఇడ్లీ కారపొడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు కారపొడికి కావాల్సినవి దీంట్లో తీసేసుకున్నాను. ఇవి మిక్సీ పట్టిన తర్వాత ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, చిన్నులపాయలు వేసి మళ్ళీ 2 కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు పదండి, ఇవి దీంట్లో ఉప్పు వేసేసి ఇవి మిక్సీ పడతాం. దీంట్లో పచ్చిపప్పు, మినప్పప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేసాను అనమాట. కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేద్దాం. పప్పుని మిక్సీ పట్టాను అనమాట. ఇలా పడుతుంది, పప్పుగా పట్టింది. ఇప్పుడు దీంట్లో 2 చిన్నులపాయలు అని 5 మిరపకాయలు వేసి మళ్ళీ కొంచెం పడతాను. మిక్సీ పట్టేస్తాను. ఇలా బరకగా పట్టింది. ఇంకోసారి వేద్దాం. అయితే ఈ లోపు దీంట్లో 2 ఎండుమిరపకాయలు ఇట్లా వేసి చిన్నులపాయ ఒక 4 వేసి పడదాము. ఎక్కువ పట్టవు, చిన్నులపాయలు అయితే వేసేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా ఒక 4-5 వేసేస్తాను. తర్వాత మళ్ళీ ఎండుమిరపకాయలన్నీ కలిపి మిక్సీ పట్టి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. రిమైనింగ్ తర్వాత పెట్టుకోవటం. ఎండుమిరపకాయలు వేయించాయి కదా, కారం పట్టేస్తాను. ఇది ఇప్పుడు దీంట్లో మళ్ళీ చిన్నులపాయలు ఒక 2, ఈ పప్పు పొడి వేసుకోవాలి. వేసుకొని పట్టేసుకోవటమే. సారీ, ఇందా పైనుంచి వేసాయి కదా దీంట్లోకి చిన్నులపాయలు, ఇప్పుడు దీంట్లో కూడా వేస్తున్నాను. ఇడ్లీ కారపొడి రెడీ అండి.
దీంట్లో ఉప్పు కారం ఎలా ఉందైతే నేను చూడలేదు, వేసుకునేటప్పుడే ఎక్కువగా చూడను, సరిపోతుందిలే, తిన్న తర్వాత తగ్గితే అప్పుడు వేసుకోవడమే. నేను చాలామంది చూస్తారు ముందే, కాకపోతే ఏంటంటే వెంటనే వేసేస్తే కారపొడిలో కలిసిపోతుంది, తర్వాత కొంచెం వేస్తే కొంచెం అట్లాగే ఉంటుందన్నమాట టేస్ట్. సో కొంచెం పక్కగా తీసి చూసుకోవచ్చు. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.